హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు స్టాచ్విన్ పర్సనల్ లోన్ యాప్ ఉంది కదా. ఇది ప్లేస్టోర్లో ఇన్ని రోజులు కనబడకుండా ఉండింది, కానీ ఇప్పుడు మళ్ళీ కనబడతా ఉందన్నమాట ప్లేస్టోర్లో. దీన్ని చూసి ఎవరైనా లోన్ తీసుకోవాలి అనుకుంటారేమో అనే ఉద్దేశంతోనే నాకు జరిగిన ఇన్సిడెంట్ మీకు చెప్తే కొంతవరకైనా సేఫ్టీగా ఉంటారు. లేకపోతే ఫ్యూచర్లో ఏమన్నా లోన్ తీసుకొని అనుకునే వాళ్ళు వీడియో చూసినారంటే కొంతవరకు జాగ్రత్త పడతారనే ఉద్దేశంతోనే వీడియో చేస్తున్నాను. ఇందులో నా ఎక్స్పీరియన్స్ మీకు కొన్ని చెప్తాను. అప్పుడు మీరు తీసుకోవాలన్నా వద్దా అని మీరే డిసైడ్ చేసుకోండి. ఈ యాప్లో మీకు ఇది ఎన్బిఎఫ్సి రిజిస్టర్ అయినట్టే చూపిస్తుంది. అన్ని ఫ్యూచర్ మొత్తం బాగానే ఉంటుంది చూపించేటప్పుడు. కానీ లోన్ విషయానికి వచ్చేటప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు మీకు అన్ని డాక్యుమెంట్స్ అన్నీ తీసుకుంటుంది. ఇంత అమౌంట్ అని కూడా చూపిస్తుంది అనమాట. 3000 4000 చూపిస్తుంది. కానీ విత్డ్రా అనేది బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, అప్పుడు సగం అమౌంటే విత్డ్రా అవుతుంది అన్నమాట. ఇప్పుడు సపోజ్ 3000 అనుకోండి, ఆ 3000లో మీకు 1,500 మీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. 1,500 అనేది అలాగే లాక్ చేస్తారనమాట. అలా లాక్ చేసి మీరు మొత్తం ఆ 3000 అనేది ఈఎంఐ పే చేయాలన్నమాట. మంత్లీ 500 పే చేస్తే అప్పుడు కానీ ఆ 1,500 అనేది మీకు మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వదు. ఇది నాకు జరిగిన ఇన్సిడెంట్, అందువల్ల మీకు చెప్తా ఉన్నాను. 3000 లోన్ తీసుకున్నాను, 1,500 అలాగే లాక్ చేసి 1,500 మాత్రం అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసినారు. ఆ 3000 మొత్తము 500 అనేసి 6 నెలలు కట్టిన తర్వాత 1,500 అనేది నా అకౌంట్లో క్రెడిట్ అయింది. ఈ విధంగా మన డబ్బులే తీసుకొని మనమే ఈఎంఐ కట్టుకుంటా. నెక్స్ట్ దానికి ప్రాసెస్ ఫీజు, జిఎస్టీ ఏదోదో వీళ్ళు యాడ్ చేస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ ఇలాంటివి ఎక్కువ యాడ్ చేసి మన దగ్గర నుంచి డబ్బు కలెక్ట్ చేసేది చూస్తూ ఉంటారు. నెక్స్ట్ మీకు ఇంట్రెస్ట్ అనేది కూడా మీకు 12% నుంచి 60% దాకా ఉంటుందన్నమాట ఇంట్రెస్ట్ అనేది. అందువల్ల చూసి ఎవరైనా అప్లై చేయాలనుకునే వాళ్ళు దయచేసి 1-2 సార్లు చూడండి, చెక్ చేయండి. మీరు ప్లేస్టోర్లో కూడా రివ్యూ చదవండి, ఎంతమంది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఈ యాప్ ద్వారా, అవన్నీ చూసి తీసుకోవాలన్నమాట. అంతేగాని మీకు ఈజీగా దొరుకుతుందనేసి మాత్రం వెళ్ళకండి. కొంతమందికి వచ్చి ఉండొచ్చు, చాలా వాళ్ళ సివిల్ స్కోర్ బాగుండే వాళ్ళకి లోన్ వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఇంట్రెస్ట్ ఎంత పే చేసినారో ఒకసారి మీరే ఎవరన్నా తెలిసిన వాళ్ళు కూడా అడగండి, లేకపోతే ఒకసారి ప్లేస్టోర్లో చూడండి. నెక్స్ట్ అదేవిధంగా వీళ్ళు సివిల్ స్కోర్ బాగుండే వాళ్ళకి లోన్ ఏమో ఇచ్చేస్తారు, కానీ నెక్స్ట్ ఈఎంఐ ఏదైనా మిస్ అయినారనుకోండి, మన డేటా అనేది థర్డ్ పార్టీ ఏజెంట్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు అక్కడి నుంచి హరాస్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు, కాల్స్ మెసేజ్ ఇలాంటివి. వీళ్ళు ఏం చేయరు అనమాట. వీళ్ళు సపరేట్గా సైడ్ ఉండిపోతారు, ఏం తెలియనట్టు. సైడ్ నుంచి ఏజెంట్ ద్వారా మనకి కాల్స్ మెసేజ్ ఇలాంటివి వస్తాయి, హరాస్మెంట్ అనేది చేస్తారు. అలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడే నేను ఆ 3000 కూడా తీసుకున్నప్పుడు మళ్ళీ 500 పే చేయాల్సి వచ్చింది. లేకపోతే నేను ఆ 1,500 తీసుకొని వదిలేసి ఉండేవాడిని. కానీ వీళ్ళు అలాంటి ప్రాబ్లం అనేది టార్చర్ అనేది స్టార్ట్ చేస్తున్నారనమాట. కాల్స్ మెసేజ్ ఇలా కంటిన్యూగా వస్తూ ఉన్నింది. అందువల్ల ఎలాగైనా సరే పే చేసి బయట వచ్చేయాలి మన అమౌంట్ తీసుకొని అనేసి మొత్తం పే చేసి బయట వచ్చినాను. నేను చెప్పేది మీకు ఒక 3-4 సంవత్సరాల ముందు చెప్తా ఉన్నాను అనమాట. అప్పుడు అప్లై చేసింది, ఇప్పుడు లేదు. కానీ ఎప్పుడన్నా మీకు ఫ్యూచర్లో మీకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే నాకు గుర్తొచ్చింది. ప్లేస్టోర్లో చూస్తూనే యాప్ అనేది కనబడింది. అందువల్ల మనం వీడియో చేసి చెప్తే ఎవరికైనా బాగుంటుంది. ఎందుకంటే ఎవరైనా పోయి అప్లై చేసి మళ్ళీ ప్రాబ్లం ఫేస్ చేయకూడదు ఉద్దేశంతోనే వీడియో చేసినాను నేను. మీకు కావాలంటే మోబీకే మీకు దీనికన్నా బెటర్గా ఉంటుంది. ఇందులో చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది యాప్లో. నెక్స్ట్ ఒక్కొక్కసారి మీరు లోన్ మొత్తం డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత ఎవరైనా రిఫర్ చేయాలనేసి ఇలాంటి కండిషన్ అనేది కొన్ని పెడతా ఉంటారనమాట వీళ్ళు. అలాంటి దానికి మీరు బలైపోతారు ఇందులో. అందువల్ల కొంతవరకు జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా లోన్ కావాలంటే వేరే యాప్లో కూడా ట్రై చేసి తీసుకోండి. అంతేగాని ఇలాంటి యాప్లో మీరు తక్కువ సివిల్ స్కోర్ ఉంటే మాత్రం దయచేసి అప్లై చేయకండి. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ఆన్లైన్లో లోన్ తీసుకొని ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే ఈఎంఐ పే చేయకుండా, లేకపోతే ఎవరైనా మీకు కాల్స్ మెసేజ్ ఇలాంటి హరాస్మెంట్ ఏదైనా చేస్తూ ఉంటే తప్పకుండా కామెంట్స్లో అడగండి, దానికి సొల్యూషన్ అనేది నేను చెప్తాను. తప్పకుండా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పుడు ఛానల్ అనేది సపోర్టివ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.